ఫ్రెండ్స్ ట్రైలర్ రివ్యూ ఇచ్చేస్తున్నా. ఎలా ఇస్తున్నావు బ్రో, నువ్వు ఎక్కడ చూసావు బ్రో, మేము చూడలేదు బ్రో అని చెప్పి మీరు అనుకోమాకండి. నిన్న రిలీజ్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. అసలు డీవీ వాడికి అసలు ఏమనుకుంటున్నాడు మనసులో నాకు అర్థం కావట్లా. పవన్ కళ్యాణ్ గారే చెప్తాడు డైరెక్ట్గా, ఇంకొద్దిగా బ్యాలెన్స్ ఉందని చెప్పి సుజిత్ గారు వాళ్ళే చెప్తాంటే ఏం ప్రాబ్లం రిలీజ్ చేయండి, ఏం ప్రాబ్లం రిలీజ్ చేయండి అని చెప్పి 3-4 సార్లు అడిగించుకున్నారు భయ్య పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ సీఎంని. తెలుగు రాష్ట్రాల్లో ఆయన్ని 2-3 సార్లు ఆయన అడిగిన తర్వాత అప్పుడు కూడా వాళ్ళు రిలీజ్ చేయడానికి సిద్ధంగా లేరు. సార్ ట్రయల్ ఇంకా సిద్ధం కాలేదు సార్, అది సార్ ఇది సార్ అని చెప్పి ఇంకా చెప్పగొస్తున్నారు. అవన్నీ నాకు వద్దు, మిగిలిన ఏదైనా ఉంటే మా వాళ్ళు చూసుకుంటారు, మీరు ముందు ట్రైలర్ రిలీజ్ చేయండి అని చెప్పి ఒత్తి చెప్తే అక్కడ జస్ట్ ఇక పవన్ కళ్యాణ్ అంత ఘనంగా అడుగుతుండు అనేటటువంటి ఉద్దేశంతో జస్ట్ ఒక్కసారి అయితే ప్లే చేశారు. ఇక ఒకసారి ప్లే చేయగానే మన వాళ్ళు మొబైల్ తీశారు, రికార్డింగ్లు చేశారు, యూట్యూబ్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ చేశారనమాట. డీవీవీ మీద ఎంత మంట మీద ఉన్నట్టు ఒక్కొక్కడు, నువ్వు ట్రైలర్ రిలీజ్ చేయకపోయినా పర్లేదు, అసలు రిలీజ్ చేయమాకు, నువ్వు ఒకవేళ రిలీజ్ చేసినా మేము చూడం, మేము డైరెక్ట్గా సినిమాకి వెళ్తాం అంతే అని చెప్పి బాగా కాన్ఫిడెంట్గా బల్లగుద్దు చెప్తున్నారు. ట్విట్టర్లోనే పచ్చి బూతులు చెప్తున్నారు. ఇదంతా మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు. నేను కూడా నిన్న కొద్దిగా ఫ్రస్ట్రేషన్ అయినా అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ నైట్ 10-11 దాకా వెయిట్ చేశాను. ఇచ్చంలాగా బాధ అనిపిదా, రీఫ్రెష్ కొట్టి ఏళ్ళు వస్తున్నాయి, స్క్రీన్ సరిగిపోతున్నాయి, అయినా కానీ వాళ్ళు రిలీజ్ అయిపోతే బాధ అనిపిదా. సో అది అనమాట. అందువల్లే సో డీవీవీ వాళ్ళ మాస్టర్ ప్లాన్ ఏంటంటే డైరెక్ట్గా 25న రిలీజ్ అయ్యేటటువంటి సినిమాకి ట్రైలర్ని అటాచ్ చేద్దాం అనేటటువంటి మాస్టర్ ప్లాన్లో వాళ్ళు ఏమైనా ఉన్నారా అని అనిపిస్తుంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్ పేజ్ ఏం అన్యాక్టివ్గా లేదు, యాక్టివ్గానే ఉంది. ఓజీ టీమ్ అంటుంది, పవన్ కళ్యాణ్ స్పీచ్ అంటుంది, సుజిత్ ఎంట్రీ అంటుంది, తమ మ్యూజిక్ అంటుంది, తేపగా పోస్ట్ వేస్తూనే ఉంది. కానీ అరే ట్రైలర్ ఈరోజు కుదరలేదురా, రేపు వస్తుంది, రేపు కాదురా ఎల్లుండి వస్తుంది, ఎల్లుండి కూడా కాదురా, డైరెక్ట్గా సినిమా రిలీజ్ రోజు లేదా ఇంటర్వ్యూలో ఆ ట్రైలర్ని ప్లే చేస్తాంరా అని ఒక మాట చెప్పొచ్చుగా. ఎందుకో ఇలా ఆడుకుంటారు ఫ్యాన్స్ అనేటటువంటిది నాకైతే అర్థం కాదనమాట. సో అందరికీ కూడా కోపం వచ్చేసింది. ఇక మీరు ట్రైలర్ రిలీజ్ చేసినా మేము చూడం అనేటటువంటి స్థాయికి అయితే వాళ్ళైతే తీసుకెళ్లారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు అంతగానంగా అడిగారు కాబట్టి అదైతే ప్లే చేశారు. అది చూడడం జరిగింది. నేను కూడా నాకైతే లింక్స్ పంపారు అనమాట. అది ఎలా ఉంది, సినిమా యొక్క కాన్సెప్ట్ ఏంది, సినిమా యొక్క హైప్ ఏంది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట ఒక విషయం అయితే క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. ట్రైలర్ అయితే ఇవాళ వస్తుంది, 100% వస్తుంది. కొన్ని కటింగ్లు ఉన్నాయంట. ఆ కటింగ్లన్నీ కూడా చేసి పవన్ కళ్యాణ్ గారు కొన్ని షరతులు పెట్టినట్ట. ఆ షరతులన్నింటినీ కూడా ఫాలో చేసి ఇవాళ సాయంత్రం కల్లా ట్రైలర్ని రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం డీవీవీ అయితే చేస్తుంది. కానీ అవసరం లేదబ్బా, చాలా బాగుంది. నేను చూసా కదా లీక్డ్ ట్రైలర్ లాంటిది, బయటకు వచ్చిన ట్రైలర్ చాలా బాగుంది. దానికి అసలు కటింగ్ చేయాల్సిన అవసరం, దానికి వేరే జోడించాల్సిన అవసరం లేదు. ఉన్నది ఉన్నట్టుగా రిలీజ్ చేస్తే వేరే లెవెల్ ఉండేది. ఓపెన్ చేస్తే ఏంటంటే ఫస్ట్ అర్జున్ దాస్ను చూపించారు, ఆ తర్వాత ఇమ్రాన్ హష్మీని చూపించారు, సత్యనారాయణ చుట్టూ అయితే ఈ కథ అయితే తిరగబోతుంది అనమాట. ఆయన లైక్ ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు, ముంబైలో ఒక పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన వైపు గన్నులన్నీ తిరిగాయి, ఆయన్ని చంపాలని చెప్పి అందరూ కూడా చూస్తున్నారు. దాన్ని ఈ పోలీస్ శాఖ ఆపలేదు, ఈ ప్రభుత్వం ఆపలేదు, ఈ మిలిటరీ ఆపలేదు, ఎవరు ఆపలేదు. కానీ ఒక్కడి మట్టికి ఆయన కాపాడగలడు, ఒక్కడి మట్టికి ఆయన చంపడానికి ఎదురొచ్చే వాళ్ళని భయపెట్టగలడు, ఒక్కడి మట్టికి అక్కడ ఓచుకోత ఎదురు సృష్టించగలడు. అతనే మన ఓజాస్ గంభీరా. ఇక్కడైతే ఫస్ట్ మొత్తం టెల్లింగ్ అనమాట, వాడు రావాల్సిందే అని చెప్పి మనకు చెప్పిన తర్వాత సినిమా అయితే డైరెక్ట్గా వేరే చోటకి అయితే షిఫ్ట్ అయింది. ఏమంటే మనం టీజర్లో చూసాం కదా, 10 ఏళ్ల క్రితం ముంబైలో వచ్చిన తుఫాన్ గుర్తుందా, ఇట్స్ బ్లడ్ బాత్ అని చెప్పి అక్కడ మన పవన్ కళ్యాణ్ గారు చేసేటటువంటి బ్లడ్ బాత్ ఏంది అని చెప్పి జస్ట్ ఒక టీజర్లో చూపించారు. మళ్ళీ ఓపెన్ చేస్తే హీరోయిన్ దగ్గర హీరో దగ్గర ఫ్లాష్ బ్యాక్లో ఓపెన్ అయింది. మన పవన్ కళ్యాణ్ గారు డల్లు కూర్చోండు, అప్పుడు హీరోయిన్ దిగొచ్చి ఈ టాటూకి అర్థమైందంటే మళ్ళీ ఏమంటే తిరిగానా నద్దుతా అని చెప్పి టప్ప కత్తి. ఇప్పుడు నిజంగా గూజన్స్ వచ్చి చచ్చిపోతారా అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇమ్రాన్ హష్మీ అర్జున్ చేసేటటువంటి రౌడీయిజం అనమాట, అందరిని చంపేటటువంటిది. అదే టైంలో ఒక గొంతు అయితే వాళ్ళకి ఫోన్ చేసి వినపడిద్ది, ముంబై వస్తున్నాను అనగానే ఉత్సవడిపోతాయి ఒక్కొక్కడికి. ఏంటంటే ఫోన్ కట్ చేస్తారు, అప్పుడు మనోడు ముంబై అయితే ఎంటర్ అవుతాడు. అండ్ ఫ్లాష్ బ్యాక్లో కొన్ని సీన్లు అయితే చూపిస్తున్నారు అనమాట. ఉదాహరణకి తను కారు దిగినప్పుడు మీడియా ఫోటో చేస్తుంటే ఇలా చెయ్యడ్డు పెట్టేదైనా, తన కారు ఫ్లాష్ బ్యాక్స్ అయినా, తన కారు మీద కూర్చునేదైనా, తను సృష్టించినటువంటి విధ్వంసమైన ఇవన్నీ కూడా మనకైతే చూపించారు. ఒక్కడే చెప్పిండు ముంబై వస్తున్నాను, తలలు జాగ్రత్త అన్నాడు. ఇక్కడైతే నాకు గూజన్స్ వచ్చి చచ్చిపోతారా అనిపించింది. విలన్కి ఫోన్ చేసి నేను ముంబై ఎంటర్ అవుతున్నాను, మీ తలలు జాగ్రత్తగా కాపాడుకోండి, నేను మళ్ళీ బ్లడ్ బాత్ సృష్టించడం మొదలు పెడితే మళ్ళీ ట్రికింగ్ బ్లడ్ బాత్ అయితే మీ అందరి తలలు అయితే ఎగిరిపోతాయి, మీ తలని జాగ్రత్తగా పెట్టుకోండి అని చెప్పి ఒక వార్నింగ్ అయితే ఇచ్చిండు. అండ్ ముంబైలో ఓపెన్ అయింది, మధ్యలో ఫ్లాష్ బ్యాక్ సీన్లు, తను ఎందుకు అంత ఓచకోత సృష్టించిండు, తనంటే ఎందుకు అందరిలా భయం, తను ఎవరు చేయలేనటువంటి పని తను ఒక్కడే ఎందుకు చేయగలడు అనేటటువంటిది కూడా ఫ్లాష్ బ్యాక్ సీన్ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ ముందుకెళ్ళే కొద్దీ తను మళ్ళీ సృష్టించేటటువంటి విధ్వంసం నిజంగా ఒక్కొక్క షాట్ ఒక్కొక్క సీను మైండ్ మింగిద్ది. ఇలాంటిది ట్రైలర్లో ఈ రేంజ్లో ఉందంటే థియేటర్లో చూసినప్పుడు అయితే ఎవడు కూడా సీట్లో కూర్చోడు అనేటటువంటి ఫీలింగ్ కలుగుతుంది. మధ్యలో అబౌట్ ద సేవియర్
కింగ్ ఇన్ ద లా అనేటటువంటి బీజం ప్లే అవుతుంది. మనకి రిలీజ్ చేసేటటువంటి సాంగ్స్ అవన్నీ కూడా బీజం కలిపి తమను కొట్టేటటువంటి ప్రయత్నం. ఒక్క మొక్కలో చెప్పాలంటే వన్ మ్యాన్ షో భయ్యా, మొత్తం పవన్ కళ్యాణ్ చుట్టూ ఎదురుగుతుంది. ఎలివేషన్లకి సినిమా మెయిన్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వబోతున్నారు. ఓన్లీ ఎలివేషన్ సీన్సే. ఎలివేషన్ సీన్స్ ఒక్కదాన్ని మైండ్లో పెట్టుకొని ఈ సినిమాని నిర్మించబోతున్నారు అనేటటువంటిది కూడా మనకైతే క్లారిటీగా ట్రైలర్లో వివరించారు. స్టోరీ లైన్ అనేటటువంటిది చాలా చాలా సింపుల్, అంత పెద్ద హెవీ స్టోరీ లైన్ అయితే కాదు. ముందే మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోమాకండి, ఏదో డిఫరెంట్గా ఉంది, ఓజీ అంటున్నారు, జపనీస్ అంటున్నారు, ఎలా ఉంటుంది అనేటటువంటి వేరే వేరే ఆలోచనలు పెట్టుకోమాకంటే ఒక ముంబై అనేటటువంటి ఒక ప్రాంతం, ఆ ప్రాంతంలో రౌడీయిజం ఎక్కువైపోద్ది. మళ్ళీ ఆ రౌడీయిజాన్ని అంతం చేయడానికి మామూలుగా మారిపోయినోడు ఓజాస్ గంభీరలాగా తిరిగి వచ్చే వాళ్ళందరి మీద ఓచకోత సృష్టిస్తే ఎలా ఉంటుంది అనేటటువంటిదే సినిమా కాన్సెప్ట్. మళ్ళీ ఆ తర్వాత అంతకుముందు తను సృష్టించినటువంటి ఓచకోంది ఏంది, అంతకుముందు ఏం జరిగింది, అదంతా కూడా మనమైతే సినిమాలో చూడాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. జస్ట్ 2 నిమిషాల 2 సెకండ్ల మట్టిగా ఉంది ట్రైలర్, అయినా కానీ బౌట్ ద సేవియర్ బాక్స్ ఆఫీస్కి ఓచకోతారో అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. కాజ్ ఆఫ్ డెత్ డేట్ ఈస్ కన్ఫర్మ్. ఫ్యాన్స్ అందరికీ కూడా ఇది ఒక ఫీస్ట్ అనమాట, మామూలుగా ఉంటుంది. అండ్ నార్మల్ ఆడియన్స్ కూడా ఒక ట్రికింగ్ బ్లడ్ బాత్, అంటే లైక్ ఇప్పటిదాకా మనం సలార్లో ప్రభాస్ని చూసాం, హిట్ 3లో నానిని చూసాం, మార్కోలో ఆ హీరోని చూసాం, వాటికి మించి బ్లడ్ బాత్ అయితే నిజంగా ఆ నోట్లో కత్తి పెట్టి కోసేటప్పుడు అయితే నాకు మామూలుగా అనిపించలేదు. ఇవన్నీ హైలైట్ అయితే క్లైమాక్స్లో ఓజీ అని చెప్పడింది. ఆ తర్వాత ఓజస్ గంభీర నాకు కొడకల్లారా ఓజస్ అని చెప్పతుంటే థియేటర్లో దద్దరిల్లుతాయి అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఈ తమనిచ్చేటటువంటి మ్యూజిక్తోనే మనకు ఆల్మోస్ట్ సౌండ్ బాక్సులు కాలిపోతాయి, సౌండ్ బాక్సులు పేలిపోతాయి. ఇక మన పవన్ కళ్యాణ్ గారు వరిచేటటువంటి దానికి థియేటర్లే బద్దలైపోతాయి అనేటటువంటిది 100% వస్తాం. సేవ్ ద డేట్ని సేవ్ చేసి పెట్టుకోండి. 25th నాడు బాక్స్ ఆఫీస్ మీద ఒక ఓజస్ గంభీర అనేటటువంటి వ్యక్తి ట్రికింగ్ బ్లడ్ బాత్ సృష్టించడానికి వస్తుంటో ఆ బ్లడ్ బాత్ అనేటటువంటిది మళ్ళీ 10 సంవత్సరాల దాకా ఎవడు కూడా సృష్టించలేడు అనేటటువంటిది వాస్తవం. ఇంకా ఏంటంటే చాలా సీన్లు ఉన్నాయి ఈ సినిమాలో, వాటన్నిటిని కూడా ఓపెన్గా ఉంచి మెయిన్ సీన్ని ట్రైలర్లో పెట్టి మామూలుగా అంటే లైక్ మనకి టచ్ ఇచ్చినట్టు మన ట్రైలర్ కటింగ్ చేసిన అనేటటువంటి ఫీలింగ్ కూడా నాకు కలిగింది. ముఖ్యంగా దీనికి బాగా హైలైట్ సుజిత్ అబ్బా ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా మొత్తం తీస్తున్నట్టుంది. ఇప్పుడు ఎవరైనా సరే కథను దృష్టిలో పెట్టుకొని సినిమా తీస్తారు, కానీ ఈ సినిమాలో కథకంత ఎఫెక్టివ్ లేదు, కథకంత ఇంపార్టెంట్ లేదు. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి ఈ సినిమాలో ఓన్లీ ఆయన చుట్టూనే ఈ సినిమా తిరిగింది. ఫ్యాన్స్ అందరూ కూడా ఇక ఆయన ప్రయోగాలు చేసించాలి, అది ఇదే ఏమొద్దు మాకు, ఓన్లీ ఆయన దృష్టిలో పెట్టుకొని సినిమా అంతా కూడా ఆయన కోసం నడవాలి అనేటటువంటి ఎదురు చూస్తారు కదా, ఆయన కూడా ఒక అభిమానే కదా. అలానే ఆలోచించి ఒక పాయింట్ పెట్టుకుంటూ, ఆ పాయింటే పవన్ కళ్యాణ్, ఆ పాయింట్ చుట్టూ సినిమా తిరిగేలాగా చేసిండు. విలన్స్ అందరూ కూడా తేలిపోయారు, ఇది మట్టి చెప్పుకోవచ్చు. ఆ టీజర్లో లేపినంత, ఆ పోస్టర్స్లో లేపినంత విలన్ అయితే లేరనమాట, నార్మల్గా అనిపిస్తున్నారు. ఎందుకంటే మన ఓజస్ గంభీర సృష్టించేటటువంటి బ్లడ్ బాత్ ముందు వాళ్ళెవరు నిలబడలేరు అనేటటువంటి ఫీలింగ్ అయితే మనకి కళ్ళగట్టినట్టుగా వస్తుంది. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి మెయిన్ అండ్ ఎలివేషన్ సీన్లు మెయిన్, వీటికన్నా బీజేఎం మెయిన్, స్టోరీ లైన్ అనేటటువంటిది చాలా సింపుల్ అని చెప్పి నాకైతే ట్రైలర్ చూస్తే అర్థమైంది. మరి మీరు ట్రైలర్ చూసారా లేదా, మీకు ఏ విధంగా అనిపించింది అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. ఒక్కొక్క షాట్ అయితే వేరే లెవెల్ ఉంది. ముఖ్యంగా ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు నార్మల్లా ఉన్నాడు, ఈ టాటోకి అర్థమైంది అని చెప్పి అనగానే కట్టానా టోపన్ అయితే తిరిగానా నదూతా అని చెప్పి మళ్ళీ కత్తి తిప్పుడు, మళ్ళీ ఓచుకోత సృష్టించడం, మళ్ళీ స్లో చేసుడు, మళ్ళీ లేపుడు, మళ్ళీ స్లో చేస్తుడు. రీసెంట్ టైమ్స్లో అయితే ఇలాంటి ట్రైలర్ కటింగ్ నేను చూడలేదు. చాలా కొత్తగా, చాలా యూనిక్గా కూడా ఉంది. స్టోరీ లైన్ కూడా కొద్దిగా డిస్కషన్ చేసి కొద్దిగా డిస్కషన్ చేయకుండా ఫ్లాష్ బ్యాక్లో తను ఎంత తోపు అనేటటువంటి వివరించేటటువంటి ప్రయత్నం చేసిండు. అదే అనమాట ఓవరాల్గా ట్రైలర్ రివ్యూ. మీకు ఏ విధంగా అనిపించింది అనేటటువంటి డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. ఆ తర్వాత ట్రైలర్ వస్తుంది, ఇవాళ సాయంత్రం కల్లా అయితే ట్రైలర్ వస్తుంది. వచ్చిన తర్వాత రియాక్షన్ వీడియో చూసుకునేటటువంటి ప్రయత్నం మనం తప్పకుండా చేద్దాం. ఉంటా బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత షేర్ చేయండి. అదే మాత్రం జై హింద్.